పాండవులు వివిధ తీర్థాలను దర్శిస్తూ ఎన్నెన్నో గొప్ప కథల్ని వింటూ ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉత్తరానికి చేరారు. వాళ్ళకన్నీ దగ్గరుండి చూపిస్తున్న లోమసుడు అన్నాడు, ధర్మరాజా, ఉసీర బీజం, మైనాకం, శ్వేతం, కైలాసం, ఈ పర్వతాలన్నీ దాటి ముందుకొచ్చావు. ఇక ఇదిగో గంగా నది 7 ధారలతో ప్రవహిస్తోంది. అందరూ ఇందులో స్నానం చేయండి. వెల్కమ్ టు గాసిప్ ట్రీ. పాండవులు ఉత్తరాన్ని చేరి దేవతలు తిరిగే ప్రాంతాలని దర్శించటం మొదలుపెట్టారు. కైలాస పర్వతం మణివరుడు అనే యక్షుడుండే చోటు, మందర పర్వతం కుబేరస్థానం, అటువైపుగా వెళ్తున్నారు. లోమసుడంటూ తీవ్ర గమనం కల 80,000 మంది గంధర్వులు ఈ చుట్టుపక్కల ఉంటారు. అలాగే 3,20,000 మంది యక్షులుంటారు. రకరకాల రూపాలు ఆకారాలు ఉండేవాళ్ళు వీళ్ళంతా. వాళ్ళందరూ ఆ యక్షుల రాజు మణిభద్రుని సేవలో ఉంటారు. నిజంగా వారే తలుచుకుంటే ఇంద్రుణ్ణి కూడా ఓడించగలరు. అంటే ఆ పర్వతాలన్నీ కూడా యక్షరాజుల చేత రక్షించబడుతున్నవి. పురాణాల్లో అదే వింత. ఒక్కొక్కరు ఒక్కొక్క చోట నివసిస్తారు. అంటే ఒక్కొక్క జాతి వాళ్ళు ఒక్కొక్క చోట. ఒకరి స్థానంలోకి ఒకళ్ళు చొరబడే ప్రయత్నమే నిజానికి కలహానికి కారణమవుతుంది. మీరు ఏ కథ అన్నా చూసుకోండి. ఎవరికి వారికి ఒక బౌండరీ. నగరాల్లో కొంతమంది, అడవుల్లో కొంతమంది, పర్వతాల్లో కొంతమంది అలా ఉంటారు. ఒకళ్ళ దాంట్లోకి ఒకళ్ళు వెళ్ళటం వల్లే గొడవ. లోమసుడు చెప్తూ అన్నాడు, కౌంతేయ, కుబేరుడి మంత్రులు రౌద్రుడు మైత్రుడు అని ఇద్దరు. వాళ్ళు మనకి ఎదురుపడచ్చు. నీవు సిద్ధంగా ఉండమని హెచ్చరించాడు. ఎందుకంటే ఎంత పాండవులన్నా ముందు వాళ్ళు డిఫెన్స్ కదా. ఎవరో బయట వాళ్ళు వస్తుంటే ఫస్ట్ వాళ్ళు ఎదుర్కొంటారు. మనం వాళ్ళ ఏరియాలోకి వెళ్తున్నాం, వాళ్ళ టెరిటరీలోకి వెళ్తున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించాడు. నువ్వు మాట్లాడడానికి సిద్ధంగా ఉండు, కంగారు పడిపోకు. అసలుకే భీముడు ఉన్నాడు, కోపిష్టివాడు. ఎందుకు? ముందుకెళ్ళాక తెలుస్తుంది. ఆయన కోపం వల్లే ఏదో జరగబోతుంది కాబట్టి సావధానంగా ఉండమని హెచ్చరించాడు. కైలాస పర్వతం గురించి చెప్తూ అన్నాడు, ఈ పర్వతం 6 యోజనాల ఎత్తుంటుంది. దీనికి దగ్గరలోనే బదరికాశ్రమం ఉంది. ఆ కుబేరుడి నివాసంలో యక్ష కిన్నెర రాక్షసులు ఎందరో మంది నివసిస్తూ ఉంటారు. భీమసేనుడి బలం వల్ల మనకి ఎదురయ్యే వారిని తట్టుకోగలం అని చెప్పాడు. పదమని ముందుకు తీసుకెళ్ళాడు. అంటే దేనికో ప్రిపేర్ చేస్తున్నాడు, చెప్పా కదా. అలా చెప్పి ధర్మరాజుకి తన తండ్రి యమధర్మరాజు, వరుణుడు, గంగ, యమున నదులు వీళ్ళందరూ రక్షగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాడు. లోమసుడు రక్ష పెడుతున్నాడు. ఈ తీర్థాలలో స్నానం అందరికీ దొరకదు కనుక చాలా జాగ్రత్తగా చూసుకుని దిగండి. చాలా ప్రమాదకరమైన ప్లేసెస్ ఇవన్నీ. ఆ గంగలో దిగి అందరూ మునిగి లేచాక లోమసుడు అన్నాడు, అమ్మా గంగా, ఇదిగో అజామీడుడి వంశానికి చెందిన యుధిష్ఠిరుడు, మహాధర్మాత్ముడు, నీ దర్శనం కోరి ఇలా వచ్చాడు అని స్వస్తి వచనాలు పలికాడు నదికి. ఇదంతా చూసి యుధిష్ఠిరుడు తమ్ముళ్లతో అన్నాడు, లోమస మహర్షి ఇంతగా వ్యాకుల పడటం, అంటే ఇంత కంగారు పడటం నేను చూడలేదు. మీరందరూ కూడా కాచుకుని ఉండండి అన్నాడు. ద్రౌపదిని ఎళ్ళవేళలా రక్షిస్తూ ఉండండి అని మీ కనుసన్నల్లో ఉంచుకోండి. చూపు చూస్తూ ఉండండి, అవునలా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు. భీమా, అర్జునుడు లేని సమయం ఇది. నీవే మా రక్షకుడివి, జాగ్రత్తమని చెప్పాడు. ముందుకు వెళ్ళారు. ధర్మరాజుకి ఏదో తెలిసింది. ఆయనకి లోమసుడే అక్షహృదయం ఇచ్చాడు కదా 40 కథ తర్వాత. భీమా అని పిలిచాడు. ఇక్కడ బలవంతులైన రాక్షసులందరూ దాక్కుని మననే చూస్తున్నారని నాకు అర్థమవుతుంది. వారికి మన రాక తెలిసింది. జాగ్రత్తగా ఉండన్నాడు. అది మహాదుర్గమమైన అడవి. అసలు నడిచే దారి లేదు. ఎందుకు? మానవులు పెద్దగా తిరగరు. తిరుగుతూ ఉంటే కదా దారులు ఏర్పడేది. మానవులు జంతువులు తిరుగుతూ ఉంటే కదా దారులు ఉండేది. అంటే అక్కడ పెద్దగా తిరగరెవరు. ఎప్పుడు దేవతలు రాక్షసులు ఎగురుతూ వెళ్ళేవాళ్ళు అలాంటి వాళ్ళే ఉంటారేమో దారులు. పాత్ లేదు ఎక్కడ. కనుక ధర్మరాజుకి, ద్రౌపదికి వీళ్ళకి ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలో అర్థం కావట్లేదు. ముఖ్యంగా వీళ్ళంటే మహావీరులు ఎలాగోలా వెళ్తారు. మరి ఆవిడ సుకుమారి కదా మహారాణి. అలాగే వాళ్లతో వచ్చిన బ్రాహ్మణులు కూడా ఉన్నారు. మరింత దూరం వాళ్ళు వచ్చారు కదా, వారు కూడా ఇక్కడ నుండి ముందుకి రాలేరు అని వారిని కూడా అక్కడే ఆగిపోమని చెప్దామా అని ఆలోచిస్తున్నారు. మీరు వెళ్ళిపోండి, పోనీ ఇక్కడ దాకా వచ్చారు, ఆగిపోండి ఇంకా అని చెప్పే ప్రయత్నం. ధర్మరాజు అంటూ,
నేను, నకులుడు, లోమసుడు ముందుకు వెళ్తాం పోని. మీరందరు ఇక్కడ ఆగండి. మేం తిరిగి వచ్చేదాకా ఇక్కడే ఉండండి అన్నాడు. ఇది చూడండి మీరు, ధర్మరాజు ఎక్కడికి వెళ్ళినా నకులుడిని కూడా తీసుకెళ్తాడు. ఇప్పుడు కుంతి కొడుకుల్లో పెద్దవాడిని నేను, మాద్రి కొడుకుల్లో పెద్దవాడు నకులుడు కూడా నా పక్కనే ఉండాలి ఇప్పుడు. సో మేమిద్దరం వెళ్తాం, లోమసుడు వెళ్తారు, మీరు మిగతా వాళ్ళు ఇక్కడ ఉండండి పోనీ అంటారు. భీముని రక్షణలో మీరందరూ ఇక్కడ సురక్షితంగా ఉండండి, మేము వెళ్ళి ఆ తీర్థయాత్ర ఏదో చేసుకొస్తాం, మీరు ఎందుకు ఆ రిస్క్ అని. దానికి భీముడు అన్నాడు, అన్నయ్య అలా కాదు, ద్రౌపది మేము అందరం కూడా నిజానికి అర్జునుడి మీద చాలా బెంగతో ఉన్నాం. ఇప్పుడు నువ్వు కూడా దూరం అవ్వకు, అందరం కలిసే వెళ్దాం, నేనున్నా కదా. బ్రాహ్మణులందరినీ పోనీ ఇక్కడే ఆగిపోమని చెప్దామని చూశారు. వాళ్ళు కూడా మేమేం పర్లేదు, మేము మీతో వస్తామని చెప్పారు. అప్పుడు ధర్మరాజు మళ్ళీ దిగులు మొహం వేశాడు, ఏంటి అందరూ వస్తారంటారు, మీ రక్షణ మరి చూసుకోవాలి. అప్పుడు భీముడు అన్నాడు, అన్నా పోనీ ఒక పని చేద్దాం, తమ్ముళ్ళని ద్రౌపదిని నిన్ను మిమ్మల్ని అందరినీ నేను మోసుకెళ్ళనా పోనీ అని అడిగాడు. ఆయన ఉత్సాహం అలాంటిది. ఏంటి అలా వెళ్ళినా కూడా, అంత దూరం వెళ్ళినా కూడా శరీరం అలసట, మిమ్మల్ని మోసుకెళ్తా అంటున్నాడు. మీరు చూశారు కదా లక్క ఇల్లు తగిలిపెట్టిన ఎపిసోడ్లో, నిజంగా భీముడే లేకపోతే వాళ్ళ గుహలో అందరూ అలసిపోయి నిద్రొచ్చి ఊపిరి సరిగా ఆడక అలా ఉండే పరిస్థితుల్లో భీముడు వీళ్ళందరినీ మోసుకుంటూ వెళ్ళాడు ఆ చిన్న గుహలు. ఆయన బలం అలాంటిది. నడవటం కష్టంగా ఉందని ఇప్పుడు మోసుకు వెళ్తాను అంటున్నాడు. ధర్మరాజు నవ్వాడు. నవ్వి, నీవు అంతటి వాడివే కానీ చెప్పాను కదా అలా వద్దు, నీ బలం చాలా ముఖ్యం, సేవ్ యువర్ ఎనర్జీ, నీవు పూర్తి స్వస్థతతో ఉండాలని చెప్పాడు. అలా మాట్లాడుకుంటూ ముందుకెళ్ళి చూస్తే కుళింద దేశం కనిపించింది. అదొక విశాలమైన ఆటవిక రాజ్యం. ఆ రాజు పేరు సుబాహువు. ఆ కుళింద దేశానికి అక్కడ ఏనుగుర్లు, గుర్రాలు, రకరకాలు వైల్డ్ చాలా ఉన్నాయి. ఆ రాజు పాండవుల్ని చూసి ఆహ్వానించి ఆదరించాడు. మీరు అర్జునుడి దిగ్విజయం గురించి చదివినట్టు వారు విన్నట్టయితే మన ఛానల్లో ఈ కుళింద దేశం వస్తుంది. ఆయన గెలిచాడు ఇక్కడ వచ్చి. ఆ రాత్రికి ఆ రాజ్యంలో ఉన్నారు. ఉండి మర్నాడు ఇంకా హిమాలయాలకి బయలుదేరారు. అంటే అదే వాళ్ళు ఏదైతే జర్నీలో వెళ్తున్నారో ముందుకు వెళ్ళారు. అర్జునుడు తపస్సుకి ఈ హిమాలయాలకే వెళ్ళాడు కదా, కాబట్టి అతను వెళ్ళి 5 ఏళ్ళు అయిపోతోంది. దాంతో ఒక్కసారిగా ప్రయాణంలో ధర్మరాజుకి అర్జునుడు బాగా గుర్తొచ్చి చాలా బాధపడ్డాడు. ఆయనే కదా అందరూ కూడా అర్జునుడిని తలుచుకున్నారు. ఏంటి 5 ఏళ్ళు అయిపోయింది, వాడిని చూడకుండా అసలు ఇంతకాలం ఎప్పుడూ లేము, పైగా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నదే మనకు మనం తోడు, దిగుల్లో ఉన్నాం, బాధలో ఉన్నాం, వాడేమో మనకి చాలా ఇష్టమైన తమ్ముడు లేడు, తమ్ముడు అన్నయ్య భర్త అని. ద్రౌపది మనసులో కూడా అర్జునుడిని పరిపరి విధాలా గుర్తు చేసుకుంటోంది. మరి నిజానికి ఆయనే కదా పెళ్లి చేసుకుంది ఆవిడ్ని ఫస్ట్. ఆయనంటే ఎక్కువ ఇష్టం ఆవిడకి. చివరిలో కూడా కాస్త అర్జునుడు అంటే ఎక్కువ ఇష్టం ఉండటాన్ని ఒక చిన్నపాటి లోపంగా చెప్పాడు ధర్మరాజు. తను ఎప్పుడు కనిపిస్తాడా అని అందరూ ఉన్నారు. అర్జునుడి గురించి అంటూ ధర్మరాజు అన్నాడు, వాసుదేవ సమం వీర్యే కార్తవీర్య సమం యుద్ధి అజేయమమితం యుద్ధే తమ్న పశ్యామి ఫాల్గుణం. పరాక్రమంలో శ్రీకృష్ణుడి వంటివాడు, యుద్ధంలో కార్తవీర్యుని కన్నా గొప్పవాడైన అర్జునుడు మళ్ళీ ఎప్పుడు కనిపిస్తాడో అన్నాడు. ఇంకా యస్య బాహుబలే తుల్య ప్రభావే చ పురందర జవే వాయుర్ముఖే సోమ క్రోధే మృత్యు సనాతన. బాహుబలంలో శ్రీకృష్ణుడు బలరాముడు వంటివాడు, ప్రభావంలో ఇంద్రుడి వంటివాడు, వేగంలో వాయు సమానుడు, ముఖం యొక్క కాంతిలో చంద్రుడు, కోపంలో యముడు వంటివాడు. అలాంటి అర్జునుడు ఇక్కడే ఎక్కడో కనిపిస్తే బావుండు అని ఆ గంధమాధనం వైపు వెళ్ళారు. గొప్ప గొప్ప రేగిపండ్ల వనాలు మొదలయ్యాయి. ఎందుకంటే ఆ నరనారాయణుల ఆశ్రమం అక్కడంతా కూడా రేగిపళ్ళ తోటలు ఉంటాయని మనకి కథ, రేగిపళ్ళ వనాలు ఉంటాయని. చూశారు అదంతా. అది దాటి మందరాద్రి వైపుగా వెళ్తుండగా లోమసుడు అన్నాడు, మీరందరూ ప్రశాంతమైన మనసుతో నేను చెప్పేది వినండి. ఈ పర్వతం ఎంత గొప్పదో చెప్పటం నిజానికి ఎవ్వరికీ సాధ్యం కాదు. ఎందుకంటే ఇక్కడే చూడండి, అలకనంద నది ఉంది, విశాలమైనది, పరమ పవిత్రమైన గంగని చూపుతుంది ఇది. ఈ అలకనంద బదరికాశ్రమం నుండి వస్తుంది. గంధర్వులు, వాలఖిల్యులు, ఋషులు దీన్ని సేవిస్తుంటారు. సామవేద గానంతో ఋషులు గానం చేస్తున్నారు. ఇంద్రుడు మరుద్గణాలతో పాటు రోజు ఇక్కడికొచ్చి పూజ చేస్తాడు. ఆ గంగకి నమస్కరించి పాండవులు నదీ స్నానం చేయడానికి దిగారు.
మీరు ఊహించండి, అది ఎంత చలి ప్రదేశం. అక్కడ స్నానానికి దిగారు. దిగి తపస్సు చేసుకున్నారు. అక్కడ దూరం నుండి మేరు పర్వతాన్ని చూశారు. అంత పెద్ద పర్వతం కదా మరి. అక్కడి నుంచే మేరు పర్వతం లైట్గా దూరంగా కనిపిస్తుంది, బంగారు పర్వతం. పాండవులిక వారున్న ఆ గంధమాదన పర్వతం వైపుగా నడుస్తున్నారు కదా, ఆ పర్వతం ఎక్కుతున్నారు, ఇంకా దాని మీద నడుస్తున్నారు. సరస్సులు, నదులు, చుట్టుపక్కల పర్వతాలు, వనాలు ఇవన్నీ దాటుతూ 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 వెళ్ళిపోతున్నారు. పర్వత ప్రాంతాలంటే ఆ కింద నేలలా ఉంటుంది, తార్ రోడ్డు సిమెంట్ రోడ్డు కాదు కదా. ఆవిడ ద్రౌపదీదేవి కూడా నడుస్తుంది అలాగే. వాళ్ళు ఇంకా కాంటెంప్లేట్ చేస్తున్నారు, ఏం చేద్దాం ఏం చేద్దాం అని. కానీ నడక ఆగట్లా, కొద్ది కొద్దిగా ముందుకు వెళ్తున్నారు. దాంతో పాపం ద్రౌపది చాలా అలసిపోతుంది ఆవిడ. అప్పుడు అప్పుడు గంధమాదన పర్వతం మీద ఉన్న వనంలోకి వెళ్ళారు. అలా వెళ్ళారో లేదో ఒక్కసారిగా వాళ్ళ అలసట అంతా మాయమైపోయింది. ఎందుకు? గొప్ప పరిమళం, చల్లటి గాలి, ఫ్రెష్ ఎయిర్, పక్షులన్నీ కిలకిల ధ్వనులు. కానీ అలా వెళ్ళారు, ఆస్వాదించారు. జరిగిందో లేదో, ఎక్కడి నుంచి వచ్చాయో గొప్పగా మేఘాలు వచ్చేసి ఆకాశం నిండిపోయి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం మొదలైంది. ఆ చలిలో పర్వతం మీద గాలితో పాటు వాన. వణికిపోతున్నారు పాండవులు కూడా. అంతటి పాండవులు వణికిపోతున్నారట. పాండవులు సరే తట్టుకుంటారు, మరి ఆవిడ ద్రౌపది తట్టుకోలేకపోయింది. ఏంటి ఎంత గాలి దుమారం అంటే, ఒకరితో ఒకరు మాట్లాడుకోవటానికి కనిపించట్లా పక్కన వాళ్ళు. వాళ్ళ శరీరం ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి కొద్దిపాటి దూరంలోనే ఉన్నా ఆ మధ్యలో అంత గాలి, దుమ్ము, నీరు అలా ఉండి కనిపించట్లా. కొంచెం సేపట్లోనే అసలు చెట్లు విరిగిపోతున్నాయి, ఆ కొండలపై నుంచి రాళ్ళు జారి పడిపోతున్నాయి, పిడుగులు పడుతున్నాయి, పెద్ద పెద్ద శబ్దాలు. ఆ గాలి వచ్చి పర్వతాలకి తగిలి ఆ వచ్చే హోరుకి వీళ్ళ చెవులు పగిలిపోతున్నాయి. భీముడు ఏం చేశాడు, వెంటనే పక్కన ఓ 2 రాళ్ల మధ్యలో కొండలపైన అలా చేతులు బిగించి ద్రౌపదీదేవికిని ఆ గాలికి అడ్డు నిలబడ్డాడు. దాంతో ఆ గాలికి షీల్డ్ అనమాట, ఆ గాలి ఆవిడ్ని కొట్టేయకుండా అలా కాపాడుకున్నాడు. ధర్మరాజు, ధౌమ్యుడు ఏం చేశారు, లోమసుడు ఆ పక్కనున్న ఒక గుహలోకి వెళ్ళి దాక్కున్నారు. నకుల సహదేవులు కూడా ఒక పెద్ద వృక్షం చూసుకుని దాని కింద, ఆ కొమ్మల కింద ఎలాగో తలదాచుకున్నారు. అంటే ఎక్కడికక్కడ ముందల ఒక చిన్నపాటి షెల్టర్, టెంపరీ షెల్టర్ తీసుకున్నారు. అడవి అది, మీరు ఆలోచించాలి. ఏమి ఎక్కడ షేడు ఏమీ ఉండదు. కొద్దిసేపటికి ఆ గాలి దుమారం తగ్గి వాన ఆగిందా అనుకునే లోపలే వడగాళ్ళు మొదలయ్యాయి. రాళ్ల వాన కురిసింది. దిక్కులన్నీ అసలు ఆ మంచు ముద్దలతో టక 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 కప్పివేయబడ్డాయి. గుచ్చుకుపోతున్నాయి, తగులుతున్నాయి, దెబ్బలు తగులుతున్నాయి. ఈ లోపల పైనుండి ఆ నదుల్లో నీళ్లు నిండిపోతాయి కదా, అవి మట్టితో కలిసి నొరగలు కక్కుతూ వరద నీరు ప్రవహిస్తోంది. అడవుల్లో పారే నది దాని బౌండరీ కట్టలు దాటేసి అడవుల్లోకి వచ్చేస్తోంది. అది కూడా దాటాక, అదంతా కూడా అయ్యాక అప్పుడు మళ్ళీ అకస్మాత్తుగా అంతే తొందరగా ఆ మబ్బులు వీడి సూర్యుడి దర్శనం అయింది. అంతా శాంతించింది. పాండవులందరూ మళ్ళీ బయటికి వచ్చి కలిసి నడవటం మొదలుపెట్టారు. కానీ ఆ తల్లి ద్రౌపదికి నడవలేకపోయింది. ఆవిడ ఇంక ఆల్మోస్ట్ మూర్ఛపోతోంది. వంగుని ఆ మోకాళ్ళ మీద 2 చేతులు పెట్టుకుని అలా సగం వంగి రొప్పుతోంది. ఆవిడకి అయిపోయింది, ఇంకా ఓపిక అయిపోయింది. చలిలో వణికిపోతోంది. అలా పడిపోతున్న ద్రౌపదిని పాపం ముందు నకులుడు చూసి త్వరగా వచ్చి పట్టుకున్నాడు. ఆమె మొహం ఎంత వాడిపోయింది, ఆవిడది నల్ల కలువల అందం. అంత దూరానికి కొడుతుంది ఆ వెలుగు. ఇవాళ వాడిపోయింది, ఆఫ్ అయిపోయిన బల్బులాగా. మృత్యువు పొందుతుందా అనేంతలాగా అయిపోయిందిట. దాంతో పాపం వాళ్ళందరూ దిగులు పడ్డారు. నకులుడు చాలా ఆవేశంగా భీముని తొందరగా రమ్మని చూపించాడు ఆ పరిస్థితిని. అప్పుడు భీముడికి ఒక ఆలోచన తట్టింది. రాజా, నాకు ఒక ఉపాయం తట్టింది. హిడింబ కుమారుడు మహాబలశాలి, నా కొడుకు ఘటోద్గజుడు, మాయావి, అమానుష బలం ఉన్నవాడు. అతన్ని పిలుద్దాం, వాడిక్కడే ఇక్కడ ఉంటాడు. అతను మనల్ని మోసుకుపోతాడు అని నా ఓపిక కాపాడుకోమన్నావు కదా, వాడిని పిలుద్దాం, రాక్షస మాయ, వాడు హెల్ప్ చేస్తాడు మనకి, పిలుస్తానన్నాడు. ధర్మరాజు కూడా గుడ్ ఐడియా, సరే పిలువమన్నాడు. భీముడు అలా కళ్ళు మూసుకుని మనసులో కొడక అని తలుచుకున్నాడు. అంతే, తలుచుకోవటం ఆలస్యం. ఉన్నట్టుండి మళ్ళీ ఒక పెద్ద పిడుగుపడిన శబ్దం. ఆకాశంలో మబ్బులేం లేవు, ఏదో పెద్ద శబ్దం, మెరుపులు, పైనుంచి వెలుగులు వస్తున్నాయి.
మహాకాయంతో అసలు పర్వతమంత మునగాడు ఘటోత్కచుడు దర్శనమిచ్చాడు. వస్తూనే ఆజ్ఞాపయ మహాబాహో సర్వం కర్తాస్మ సంశయం తచ్చుత్వా భీమసేనస్తు రాక్షసం పరిషస్వజే. తండ్రి ఆజ్ఞాపించు, మీకు సేవ చేసుకునే భాగ్యం నాకు ఇన్నాళ్లకిచ్చావు, మీరేం పని చెప్తే అది చేస్తాను చెప్పమన్నాడు. ఘటోత్కచుడు పుట్టినప్పుడే నిజానికి హిడింబితో పాటు ఆ పాండవుల్ని వదిలి వెళ్ళిపోయాడు. ఎందుకు? ఆవిడ హిడింబాసురుడి సోదరి హిడింబి భీముణ్ణి వరించి పెళ్లి చేసుకుని సుఖపడి ఒక పిల్లవాడు పుట్టే వరకు ఉంటామంది. ఆవిడ కుంతీదేవి అలాగే చెప్పింది. సో ఎప్పుడైతే ఘటోత్కచుడు పుట్టాడో వాడిని తీసుకుని హిడింబి రాక్షసి కదా వెళ్ళిపోయింది. ఆ వెళ్తూ అప్పుడు అవసరమైనప్పుడు పిలవమని చెప్పి ఘటోత్కచుడు, మీరు ఎప్పుడు ఏం అవసరం ఉన్నా నన్ను తలుచుకోండి, నేను వస్తా, మనసులో తలుచుకోండి చాలా వస్తా అన్నాడు. అతను రాక్షస జాతికి నాయకుడు. ఇంతకుముందు సభాపర్వంలో సహదేవుని దిగ్విజయం, సహదేవుడు సౌత్ వచ్చాడు. ఆ సౌత్ సైడ్ వచ్చినప్పుడు దిగ్విజయంలో అలాగే అవసరం పడి తలుచుకుంటే వచ్చి ఘటోత్కచుడే లంకకి వెళ్ళాడు. ఏ లంక? రామాయణంలో లంకే. రావణాసురుడు మరణం తర్వాత విభీషణ పాలితమైన లంక. దానికి వెళ్ళి ఆ విభీషణుడి దగ్గర రాజసూయానికి కానుకలు తెచ్చాడు. ఇలా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఇలా ఉన్నారయ్యా పాండవులు, అంత స్టోరీ అంతా చెప్పి పైగా అర్జునుడికి కృష్ణుడికి ఉన్న ఫ్రెండ్షిప్ని విశేషంగా చెప్పి అంతా చెప్పి మనం అక్కడ చూసాం కూడా. ఘటోత్కచుడు ఆ సముద్రం పైనుంచి ఎగిరేటప్పుడు రాముడు, శ్రీరాముల వారు కట్టిన ఆ వంతెనని కూడా చూసి రాముణ్ణి, అతను చేసిన గొప్ప యుద్ధాన్ని తలుచుకున్నాడని కథలో మనం చెప్పుకున్నాం. మీరు ఒకవేళ వినుండకపోతే ఈ వీడియో చివరిలో కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ ఆ వీడియో యొక్క లింక్ ఉంటుంది, సభాపర్వంలో లింక్, తప్పకుండా వినండి, భలే ఆశ్చర్యంగా ఉంటుంది. విభీషణుడు కూడా చాలా ప్రశ్నలు అడిగి వింత వింత కానుకలన్నీ ఇస్తాడు. పైగా అది ఇవ్వటానికి ఘటోత్కచుడికి ఇచ్చేసి పొమ్మండు, అతని దగ్గర సేవకుల్ని పంపించి డోర్ డెలివరీ చేపిస్తాడు. సో అది విన్నాం. అప్పుడు సహదేవుడు తలుచుకుంటే వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు భీముడు తలుచుకుంటే వచ్చాడు. అలాంటి ఘటోత్కచుడు అక్కడే ఉంటాడు, వచ్చాడు, అతని అనుచరులతో ఉంటాడు, వచ్చాడు. ఆ ఘటోత్కచుడిని తలుచుకోగానే ఇలాగా విచిత్రంగా ఆ వాతావరణం అంతా మారిపోయి మంచి డ్రామాటిక్ ఎంట్రీ ఇచ్చాడు. కొడుకుని చూసి పొంగిపోయాడు భీమసేనుడు. మరి కొడుకు కదా ఎంతైనా, చాలా కాలమైందని కౌగిలించుకొని ధర్మరాజు అన్నాడు అప్పుడు, నాయనా మమ్మల్ని ఎలాంటి హాని కలగకుండా ఈ గంధమాదన పర్వతం దాటేయగలవా, కొంచెం అది పని చేసి పెట్టని అడిగాడు. అదెంత పని పెదనాన్న, అలాగేనని చెప్పి ధౌమ్యుణ్ణి, ద్రౌపదిని, ధర్మరాజుని, నకులుణ్ణి, సహదేవుని అందరినీ ఘటోత్కచుడు ఒక్కడే ఎత్తుకున్నాడు, ఆయనే మోసాడు. ముఖ్యంగా ద్రౌపదీదేవిని అయితే చాలా జాగ్రత్తగా పట్టుకుని తీసుకున్నాడు. అలాగే లోమస మహర్షి ఏమో ఆయన సిద్ధులు, ఆయనోడు ఎత్తుకోక్కర్లేదు, ఆయన గాల్లో ఎగురుతూ వచ్చేట. అతని సేవకులు, ఘటోత్కచుని సేవకులు భీముణ్ణి మోసుకొచ్చారు. అలాగే వీరిని అనుసరించి వచ్చిన బ్రాహ్మణుల్ని కూడా ఆ సేవకులు మోసుకొచ్చారు. బ్యాచ్ని ఘటోత్కచుడు అండ్ హిజ్ పీపుల్ ఆర్ అసురాస్ వాళ్ళు మోసుకొచ్చారు. మ్లేచ్ఛ రాజ్యాలు, రత్నాల రాసులు పోసిన నగరాలు ఇవన్నీ పైనుంచి చూసుకుంటున్నారు. ఎన్నెన్నో అడవులు, నదులు, ఉద్యానవనాలు, చక్క ఏదో అలా సరదాగా మనం ట్రైన్లోంచి వెళ్తుంటే దాటిపోతాయి కదా, వారు ఫ్లైట్లోంచి వెళ్తుంటే దాటిపోతాయి కదా, అలా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. ఎన్నో రకాల పళ్ళ పూల చెట్లతో నిండిన అడవుల్ని కూడా దాటారు. అలా బదరికాశ్రమంలో మొత్తానికి వాళ్ళందరూ ఆ బదరికాశ్రమంలో ఘటోత్కచుని పుణ్యమా అని దిగారు. అసలు ఆ ఆశ్రమం ఎంత గొప్పగా ఉందంటే విశాలమైన యజ్ఞవేదికలు, నరనారాయణులు చేసిన కదా, చాలామంది ఋషులు, దేవతలు, గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చి ఆ బదరికాశ్రమంలో చేస్తారు యజ్ఞాలు. అండ్ అంత ఈజీ కూడా కాదు అసలు, అక్కడికి వెళ్ళటమే చూడు మరి, ఆ గంధమాదన పర్వతం పైన ఉంటుంది అది. ఇవాళ కూడా బద్రీనాథ్కి వెళ్ళడం కష్టం కదా. కాబట్టి ఆ విశాలమైన యజ్ఞ వేదికలు, బ్రహ్మఘోషాలు వినిపిస్తూ వేదోచ్చారణతో అసలు అద్భుతంగా ఉంది వాతావరణం. ఒక వైబ్ అంటారు కదా, అలా ఉంది. ఆ రాత్రికి పాండవులు వీళ్ళు అందరూ అక్కడే గడిపారు. ఘటోత్కచుడు దింపేసి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు, వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. అక్కడ కూడా పక్కన గంగ ఉంది, ఆ గంగలో స్నానం చేసి అక్కడ నదిలో మధువుతో నిండిన ఫలాలా అన్నట్లు నీటిలో కొట్టుకుంటూ వస్తున్నాయి ఫ్రూట్స్ రాలిపోయి. అది ఏంటంటే అక్కడ దట్టమైన అడవులు, ఆ పళ్ళకి ఎన్ని వేల లక్షల ఫ్రూట్స్ ఉంటాయి. పైగా మౌంటైన్ రీజియన్లో ఫ్రూట్స్ చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి. అవి
అంత ఎత్తులో ఫ్రెష్గా నదిలో పడి కొట్టుకుంటూ వస్తాయి. మరి అంత నిండిపోయింది ఆ చెట్టు, రాలుతాయి కదా, అవన్నీ వస్తున్నాయి. అది వచ్చి ఆశ్రమానికి కొట్టుకుంటూ వస్తుంటే వీళ్ళు అవి తీసుకుని కడుక్కొని చక్కగా తిని, అసలు వాటిలో మధు తేనె ఉందా ఏంటి, ఇంత రుచిగా ఉన్నాయని హాయిగా కడుపు నిండా తిని ఆ చుట్టూ ఊహించండి మీరు ఒకసారి. చుట్టూ పర్వతాలు, అందమైన తోటలు, చల్లని గాలులు, వ్యాలీ. అలా అసలు మనుషులంత తేలిగ్గా వెళ్ళలేని చోటది కాబట్టి నిశ్శబ్దం, ఎవ్వరుండరు. అలాంటి బదరికాశ్రమం. పైగా అన్ని యజ్ఞాలు అంత తపస్సు చేసిన మూలంగా ఆ ప్లేస్లో ఎనర్జీ వేరే లెవెల్లో ఉంటుంది. ఇవాళున్న బద్రీనాథ్ క్షేత్రం దగ్గర మరి అంతే కదా, 5,000 ఏళ్ల క్రితం ఊహించండి ఆ అనుభూతి. వారితో కూడి వదలకుండా వచ్చిన బ్రాహ్మణుల అదృష్టం చూసుకోండి. ఎంత కష్టమైనా వాళ్ళంతటా వాళ్ళైతే రాగలిగే వాళ్ళు కాదు కదా. ఈ రాక్షసుల సహాయం ఎందుకు, భీముడు ఉన్నాడు కాబట్టి, ఘటోత్కచుడు వచ్చాడు కాబట్టి ఆ రాక్షసులు వచ్చి మోసుకొచ్చారు. సో ఎవ్రీబడి ఈజ్ ఎంజాయింగ్. అలాంటి ఆశ్రమంలో ఆ రాత్రి గడిపారు. చుట్టూ వికసించిన కమలాలు సరస్సులో నిండిపోయి ఉన్నాయి. అలా ఆ గంధమాదన పర్వతం మీద గాలితో పాండవులు, ద్రౌపది అందరూ స్వస్థత పొంది ఆ రాత్రికి నిద్రపోయారు. రాత్రి గడిచింది. మర్నాడు పొద్దున్నే లేచేసరికి వారు పడుకున్న ప్రదేశం చుట్టూ అసలు గొప్ప సుగంధం నిండిపోయింది. మంచి వాసన, బ్యూటిఫుల్ పర్ఫ్యూమ్ లాంటిది. నాట్ పంజెంట్, వెరీ బ్యూటిఫుల్. ఏంటా అని చూశారు. ఈశాన్యం నుండి గాలి వీస్తోంది వాళ్ళకి. సూర్యుడిలాగా ప్రకాశించే వేల కొద్ది పువ్వుల్ని ఆ ఈశాన్యం నుంచి వచ్చే గాలి తెచ్చి విసిరేస్తోంది. ఆ గాలికి కొట్టుకుని వస్తున్నాయి అన్నమాట అవన్నీ. ద్రౌపదీదేవి ఆ పూలను చూసింది. ఆ పూలను చూసి వాటిని చేతిలోకి తీసుకుని అలా వాసన చూసింది. అమోఘం. అసలు ఆ గాలంతా నిండిపోయింది ఆ వాసనతో. ఆవిడ చాలా సంతోషించి భీముడితో అంది, భీమసేన, ఈ పువ్వుని మీ ధర్మరాజుకి చూపించొస్తాను, కానుకగా ఇచ్చొస్తాను, కానీ నాకు ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో పూలు పొందాలని ఉంది. ఇలాంటివే సేమ్ ఈ దివ్యమైన పూలని మీరేదో చేసి తీసుకురాగలరా? కామ్యక వనం వైపు నుండి వస్తుంది కదా, కాబట్టి మీరు వెళ్ళి తీసుకురండి అని కోరింది. అని చిన్నగా నవ్వి, నీకు నా పైన ఎంత ప్రేమ ఉంటే అన్ని పువ్వులను తీసుకురమ్మంది. ఇంకేంటి, భీముడు ఇంక తక్షణమే ప్రియురాలు భార్య ద్రౌపది కోరిక తీర్చే పని మీద ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కదిలాడు. ఓకే అని. ఆ గాలి ఎటొస్తుందో ఈ గాలి కుమారుడు వెళ్ళిపోయాడు. వాయుపుత్రుడు భీముడు బయలుదేరాడు. వెళ్తూ బంగారు తొడుగు కల తన విల్లుని తీసుకుని, విషసర్పాల్లాంటి ఆ బాణాలున్న అమ్ముల పొదిని కట్టుకుని, గద చేతబట్టి, మరంతే కదా పర్వత ప్రాంతాల్లో వెళ్తున్నాడు, ఏ ఉండొచ్చో ఏంటో, పైగా వెళ్ళేది భీముడు కదా, ఒక్కొక్కడిది ఒక్కొక్క థాట్. సో ఈయన వెళ్తున్నాడు. మదం స్రవించిన ఏనుగులా నడుచుకుంటూ వెళ్ళాడు ఒక ఉత్సాహంతో. ఎలాంటి అలసట లేకుండా కదులుతున్నాడు. భీముడు ఏంటంటే టాస్క్ మాస్టర్. ఒక్కసారి ఒక పని చెప్తే, ఒకసారి ఒక పని ఎత్తుకుంటే ఇంకా అది ఫినిష్ చేయడమే, మధ్యలో డిస్కషన్లు లేవు, హెసిటేషన్లు, ఆలోచించటాలు, ఏంటి చేయొచ్చా ఒకటి అనుకుంటే చేసేయడం అంతే. అందుకే భగవద్గీత అర్జునుడికి చెప్పారు కానీ భీముల వారికి అవసరం లేదు. ఒక్కసారి కమిట్ అయితే ఆయన మాట ఆయనే విండు. ఇక అయ్యే వరకు ఆ ఉత్సాహం ఉంటుంది. అమ్మో, మామూలుగా ఉండదు ఆ ఉత్సాహం. అందులో ఇప్పుడు ఎవరు, ద్రౌపదీదేవి అడిగింది. పాపం అసలుకే కష్టపడుతుంది అని ఉంటుంది కదా ఆయన మనసులో. ఇంకా ఊపు వేరే. ఎదురుగా వచ్చిన పర్వత శిఖరాన్ని ఎక్కేసేట. చిన్నపాటి పర్వత శిఖరాన్ని ఎక్కి చూశాడు ఎట్నుంచి గాలి వస్తుందో. ఓకే అని చెప్పి ఎదురుకుండా ఆ నీలం రంగు పర్వతం నుంచి, నీలం రంగు ఎందుకు, ఆ మట్టి ఆ రంగులో ఉంటుంది ఆ లైట్ పడి, ఆ పర్వతం అని చెప్పి ఆ పర్వతం ఎక్కేస్తున్నాడు. ఎక్కేసి అక్కడి నుంచి చుట్టూ చూశాడు. రంగురంగుల చెట్లు పైన ఎక్కడో కనబడుతున్నాయి. ఓహో, అక్కడెక్కడో ఉన్నాయి అని చెప్పి అన్ని ఋతువుల్లో ఉండే పుష్పాలు ఉన్నాయంట ఆ పర్వతం మీద. అలాంటి అడవుల్లో వెళ్తున్నాడు. చూస్తున్నాడు చుట్టూ ఈ పూలు ఎక్కడ ఉన్నాయని. దూరంగా ఏదో మెరుస్తూ కనబడుతుంది. అవి ఏంటంటే ఎన్నో రకాల పూలు. అన్నీ ఎవరికి తెలుసు, ఈ పువ్వా, అవా, ఆ చెట్టుకున్నవా, ఇలా ఉన్నాయా అని చూసుకుంటూ వెళ్తున్నాడు. ఆ భీముడు కూడాట ఆ పర్వతం పైన నిలబడి ఆ ఎండపడి ఆ కలర్స్లో మీరు చూస్తే పర్వతాల మీద ఆ యూవి, ఆ సన్లైట్ యొక్క లైటింగ్ వేరేలా ఉంటుంది. చాలా బ్రైట్గా అందంగా కనిపిస్తారు. ఆ భీముడు కూడా ఆ పర్వతంపై నిలబడి బంగారు వర్ణంలో మెరిసిపోతూ, ఆయన కూడా మహా అందగాడు, మహాబలవంతుడు, ఉత్సాహవంతుడు, నిలిచి చూస్తున్నాడు. ఒక మంచి పెయింటింగ్కి పనికొచ్చే విజువల్ ఇచ్చారు ఈయన.
చుట్టూ తోటలు, మధ్యలో ఈయన భీముడు. వెంటనే ఆయనకు అన్నగారు గుర్తొచ్చాడు. మరి ఆయనకి చెప్పి రాలేదు కదా. అర్జునుడేమో లేడు. మరి ఇప్పుడు నేను ఇలా వచ్చేసా. నకుల సహదేవులు చిన్నవాళ్ళంటే ఆయనకి విపరీతమైన ప్రేమ. అందుకని పైగా మాద్రి కొడుకులని ధర్మరాజుకి ఎప్పుడు చాలా, ఆయనే కాదు మీరు చూస్తే మహాభారతంలో నకుల సహదేవులకి ఎక్కువ డైలాగులు ఎందుకు ఉండవంటే వీళ్ళకి ప్రేమ, అది చిన్నవాళ్ళు కదా, పోన్లే మనం చేసేద్దాంలే అని అన్నీ వీళ్ళు ముగ్గురు చూసుకుంటారు. కాబట్టి ధర్మరాజు వాళ్ళని ఏం అడగడు. నా మీదే డిపెండ్ అయి ఉన్నాడు అన్న. నేనేమో వచ్చేసాను ఇలాగని కనుక నేను వెంటనే వచ్చిన పని ముగించుకొని తొందరగా వెళ్ళిపోవాలని త్వరపడ్డాడు. మీరు చూడండి, మళ్ళీ బుద్ధి లేకుండా ద్రౌపది అడిగిందని వెళ్ళిపోవాలా. ఆయనకు అన్నగారి మీద ఉంది దృష్టి. ఆ పర్వత చర్యల్ని చూశాడు. అక్కడెక్కడో ఉన్నట్టు కనబడుతున్నాయి. అక్కడ వికసించిన ఆ పూలు వేలల్లో కనిపిస్తున్నాయి. వెళ్ళాడు, ఇంక పరిగెత్తేట. పరుగున ఆ పర్వతాన్ని ఎక్కేయటం మొదలెట్టాడు. ఆ ఎక్కడం ఏంటి, ఆ వేగం ఏంటి, అతని అడుగులు పిడుగుల్లా పడుతున్నాయి. జంతువులు భయపడి దాక్కుండిపోతున్నాయి. ఎవడు వీడు గాడ్జిలా లాగా వస్తున్నాడు. పులులు సింహాలు కూడా కాస్త జంకి చెట్ల చాటున దాగి చూస్తున్నాయట. ఎవరు ఇంత భయంకరమైన ఆకారం, అసలు ఆ ఉత్సాహం, ఆ ఊపు, ఎవరు అతని అని. పక్షులేమో ఎగిరిపోతున్నాయి. తీగలు లేదు, లతలు లేదు, రాళ్ళు లేదు, ఏం లేదు. అన్నిటినీ విరుస్తూ, తొక్కుతూ, మసి చేస్తూ, మట్టి చేస్తూ ఆ పుష్పాల చెట్లే టార్గెట్. వెళ్తున్నాడు. ఈయన పరిగెడుతుంటే ఈయన తొక్కే రాళ్లకి ఆ కొండ చిలువలు కింద పడిపోయి అరుస్తున్నాయి బుసలు కొడుతూ. అతని పాదాల కింద నలిగే రాళ్ల మధ్యలో పడిపోతున్నాయి. అలా దున్నుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మదించిన ఏనుగులు భీముడికి అడ్డుపడ్డాయట. ఏంట్రా మా ఏరియాలో నువ్వు తిరుగుతున్నావు అని. దారికి అడ్డు నిలిచి ఘీంకరించాయి. భీముడు వాటిని లెక్క చేయాల. ఒక్క ఏనుగుని తోసేట. అంటే నెట్టడం ఏంటంటే దాంతో మిగతా ఏనుగుల మీద పడేలాగా అలా నెట్టి పక్కకు పడేసి వెళ్ళిపోయాడు ముందుకి. ఈ రెజ్లింగ్ కుస్తీ పట్లు ఉంటాయి కదా, అలాగా ఒకదాన్ని పట్టుకుని దాన్ని దోసి మిగతా వాటి మీదకి పక్కకి జరిపి దారి చేసుకుని వెళ్ళిపోయాడు పరిగెత్తుకుంటా. నో టైం టు వేస్ట్. అన్నగారి కోసం వెళ్ళిపోవాలి తొందరగా, వచ్చిన పని చేసుకుని. కొన్నిటి మీద భయంకరమైన గర్జన చేసి చెదరగొట్టాడు. కొన్ని యానిమల్స్ మీద, ఈ అడవి పందులు, ఈ గుహల్లో ఉండే జంతువులు బయటకు వస్తాయి కదా, వాటినైతే గర్జించాడు గట్టిగా. హై అని చెప్పి గర్జించి భయపెట్టి పంపేశాడు. దారిలో గొప్ప గొప్ప జలాశయాలు ఉన్నాయి, వాటర్ ఫాల్స్ కనిపించాయి. వాటి మీద నుండి దూకుకుంటూ మనకి ఈ బాహుబలి సినిమాలో ప్రభాస్ ఆ కొండ ఎక్కుతాడు కదా, ఆ మాదిరి వెళ్ళిపోతున్నాడు. బహుశా ఆయన ఇక్కడి నుంచే ఏమైనా తీసుకున్నారేమో. సరోవరాలు కనిపించాయి ఆయనకి. ఇమాజిన్ చేసుకోండి మీరు, ఆ హిమాలయాస్ వ్యాలీ, ఆ మధ్యలో ఒక సరోవరం, చుట్టూ పర్వతాలు, అడవులు, పక్షులు, చల్లటి గాలి. ఆగిపోయాడు భీముడు. ఇంత కనిపిస్తున్నాయని కాస్త సరదా పట్టి ఆ సరోవరంలో కొద్దిసేపు స్నానం చేయాలని దిగాడు. జలకాలు ఆడాడనమాట. ఆడి ఒళ్ళంతా జలకాలాటలతో సేద తీరి మరింత ఉత్సాహం తెచ్చుకుని మళ్ళీ కదిలాడు. విశాలమైన పర్వత శిఖరం ఎదురుకుండా, విశాలమైన పర్వత శిఖరం. ఇప్పుడు మనకు అక్కడెక్కడో కనిపించేస్తాయి, ఇక్కడే అనిపిస్తాయి. కానీ నువ్వు వెళ్ళే కొద్దీ ఇంకా దూరం కనిపిస్తూ ఉంటుంది, ఇంకా వెళ్ళాలని. సో అలా వెళ్తున్నాడు. అవి కనిపిస్తున్నాయి కానీ వెళ్తుంటే ఇంకా దొరకట్లేదు. వెళ్ళాడు. నిశ్శబ్దంగా ఉంది అక్కడ. ఒక ప్రాంతంలోకి వెళ్ళాడు. ఇంకో పర్వతం కనిపించింది. వెళ్తుంటే అంత నిశ్శబ్దంగా పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది. మనిషికి ఏంటంటే కోతి బుద్ధి, పైగా ఈయనేంటి వాయుపుత్రుడు, కొంచెం కోతి బుద్ధి కదా. అంత ఎంటీ ప్లేస్ చూస్తే ఏం చేస్తాం మనం, హే హే అని అరుస్తాం, రీసౌండ్ ఎక్కువ వచ్చేలాగా. ఆయనకు కూడా అలాంటి ఉత్సాహమే వచ్చింది. శంఖాన్ని తీసి పెద్దగా పూరించాడు. ఎందుకు? ఊరికే, దోల్ అంటారు దాన్ని, అంతే. ఆయన అలా పూరించడమే ఉంది. ఆ చెట్లలో దాగున్న మిగతా కొద్దిపాటి పక్షులు కూడా ఎగిరిపోయాయి. జంతువులు పొదల్లో ఉన్నవి ఇంక బయటకు వచ్చి పారిపోయి, అమ్మో వీడెవడో ఏదో జరిగిపోయిందని కలవరపడిపోయి చీకాకు కలిగాయి. ఆ పర్వతాన్ని ఆ శంఖ ధ్వని, సౌండ్ వేవ్స్ ఆ పర్వతాన్ని తాకి ఆ దిక్కులన్నీ బిక్కటిల్లిపోయాయి, కంపించిపోయాయి రాళ్ళు కూడా. నిశ్శబ్దంగా ఉన్న చోటంతా ఏదో ట్రెమర్స్ లాగా వచ్చిందనమాట. ఎందుకు ఇదంతా? సైలెంట్గా వెళ్ళొచ్చు కదా. అత్యుత్సాహం. భీముడు పుష్పాల కోసం వస్తూ ఇవన్నీ చేయాల్సిన పని లేదు కదా. ఆ గంధమాదన శిఖరాల మీద అలా చేసి ముందుకు వెళ్తూ అప్పుడు ఒక పెద్ద అరటి తోటను చూశాడు. ఆ అరటి తోట కూడా చాలా విశాలంగా ఉంది. చూశాడు. అక్కడ కూడా భీముడు ఊరికే ఉంటాడా? కొత్త పుణ్యానికి పెద్ద పెద్దగా అరుస్తూ, అతని కండలు చరుచుకుంటూ, తొడలు కొట్టుకుంటూ, ఆ అరటి చెట్లను ఊరికే కొన్నిటిని పడేస్తూ, పళ్ళని తీసుకుని తింటూ, చప్పట్లు కొడుతూ, ఏంటేంటో చేసుకుంటూ వెళ్తున్నాడు. ఒక్కడే ఉన్నాడు, చేస్తున్నాడు. అక్కడే పక్కన ఒక గుహలో అరటి చెట్ల తోట సమీపంలో ప్రశాంతంగా ఒక దివ్య పురుషుడు ఉన్నాడు.
ఎవరి పేరు చెప్పగానే ఉత్సాహం పొంగి, ధైర్యం పొంది, ఆశ పుట్టి, ఆనందం పుట్టి, చిన్న పెద్ద అందరికీ కూడా ఆ రూపం చూడగానే హమ్మయ్య అనిపిస్తుంది. అలాంటి దివ్య పురుషుడు ఉన్నాడు. ఎవరా పురుషుడు? మీకు తెలుసు, సరదాగా కామెంట్లో చెప్పండి. ఈ భీముడు చేస్తున్న అల్లరికి ఆ మహాపురుషుడు కదిలాడు. ఎవర్రా అది అనుకున్నాడు. మీకు ఈ పాటికి తెలిసి ఉంటుంది కదా. ఇంకే, మీకు తెలిసినా తెలియపోయినా నెక్స్ట్ ఎపిసోడ్ అయితే ఇంక వింటారు మీరు. ఆ కథని వివరంగా, చక్కగా, అద్భుతంగా నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. మళ్ళీ కలుద్దాం.